హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. పెద్దల మాట చెద్దు మూట అని ఎందుకంటారో తెలుసా? ఒకరోజు మా అమ్మ నాకు అడిగిందనమాట, ఒక లెక్క కట్టరా నాయన అనుకొని. అంటే మా అమ్మ ఏం చేస్తుందంటే కూరగాయల మీద ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు, తర్వాత పొలం పనులు, వ్యవసాయ కూలి, ఒక్కోసారి చెరువులో చేపలు పట్టి రొయ్యలు చేపలు అమ్మేది. అయితే ఆ ఖాతాదారులకు అమ్మిన తర్వాత మా అమ్మ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామనుకో చెప్పి అడిగేది అనమాట. ఇంత ఇచ్చాను, సో ఇది లెక్క కట్టి చెప్పురా, వాళ్ళకి అంత అడుగుదాం అనుకుని చెప్పి, ఇంత డబ్బులు రావాలి, 2-3 రోజుల్లో అది తీసుకుని వచ్చి మీ ఫీజులు కట్టాలి అని చెప్పి అనేసరికల్లా నాకు అప్పటి వరకు నేను స్కూల్లో బాగా చదివేవాడిని, టాప్ ర్యాంకర్ని. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక ఆలోచన ఉండేదన్నమాట. మా అమ్మ చదువుకొని ఆమె చెప్తే ఆమె లెక్క కడితే చాలా టైం పడుతుంది, నేను టక్కన లెక్క కట్టేస్తానని చెప్పి ఆమె ఒక 40-50 మంది ఇచ్చినవి టకటకటకమని చెప్పేసేది. లెక్క నేను కట్టేసరికల్లా ఆమె టక్కన సమాధానం చెప్పేది. ఎందుకురా నాయన, నేను ఎంత బాగా చదువుకుంటున్నాను, టాప్ ర్యాంకర్ని, నేనే కట్టలేకపోయినా మా అమ్మ ఎలా కట్టేసింది అనుకుని. అమ్మ అప్పుడు చెప్పింది, నీ పుస్తకాలు చదువుతాను ఆయన, నేను మనుషులు చదువుతాను, అందుకే నా లెక్క త్వరగా ఉంటుంది అనుకుని చెప్పి